ఈజీ మనీ కోసం చేసిన కిడ్నాప్ బెడిసి కొట్టింది. ఏ మాత్రం కష్టపడకుండా 30 లక్షలు సంపాదించాలని కటకటాల పాలైంది ఓ ముఠ. సినిమాలు చూసి వేసిన ప్లానో ఏమో గానీ బెజవాడలో ఓ గ్యాంగ్ డాక్టర్ను కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కైంది. పోలీసులు కౌంటర్ అటాక్ మొదలు పెట్టడంతో కిడ్నాప్ ఖేల్ ఖతమైంది. 5 నిందితులు ఠానాలో బందీలయ్యారు. విజయవాడకు చెందిన డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా సాధికారత వంటి అంశాలపై చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్నాడు ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసిన విద్యాసాగర్ రావు. ఒక మహిళను రంగంలోకి దింపి డాక్టర్ను కిడ్నాప్ చేశాడు. సెమినార్ ఉందని చెబితే వెళ్లారు డాక్టర్ వెంకటేశ్వరరావు. రామవరపాడు నుంచి ఆయన్ను గన్నవరానికి తరలించారు. అక్కడికి వెళ్తే తాను కిడ్నాప్ అయిన సంగతి ఆయనకు కూడా తెలియలేదు. నీ తండ్రి కావాలంటే 30 లక్షలు ఇచ్చుకో అంటూ డాక్టర్ కొడుకైన రాజేష్కు ఫోన్ చేసి చెప్పింది కిడ్నాప్ గ్యాంగ్. రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని డాక్టర్ వెంకటేశ్వరరావును విడిపించినట్లు చెప్పారు విజయవాడ డీసీపీ రాణా. తర్వాత ఈ దాదాపు ఒక నెల రోజులు పైగా ఒక పేషెంట్ మాదిరి డాక్టర్ గారితో పరిచయం ఏర్పరచుకుంది. ఆల్రెడీ వీళ్ళు ఇందులో మెయిన్ అక్యూజ్డ్ విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారి దగ్గర పనిచేశాడు కాబట్టి అతనికి డాక్టర్ గారి గురించి కొద్దిగా ఐడియా ఉంది. ఆయన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటారు, తర్వాత ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఆయన రోటరీ క్లబ్లో వాకర్స్ క్లబ్ కూడా యాక్టివ్ మెంబరు. ఈ రకంగా ఈ మాదిరి ఒక ఈవెన్ కూడా ఒక ఈవెంట్ మేనేజర్ మాదిరి పరిచయం చేశారు. సో ఈ మాదిరి చేస్తే ఆయన నమ్ముతాడు, మన ఉచ్చులోకి వస్తాడు అన్న ఉద్దేశంతో ఆ రకంగా ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కూల్ డ్రింక్లో ఒక మత్తు పదార్థం కలిపి ఇవ్వడం, దాంతో ఆయన ఇంటాక్సికేటెడ్ స్పృహ కోల్పోయే పరిస్థితి పోయినప్పుడు ఆయన్ని మన ఈ ఆగిరిపల్లి వైపు ఒక పొలాల మధ్య ఒక ఇంట్లో ఒక 1 డే దాచిపెట్టడం జరిగింది. వెంటనే డాక్టర్ గారు అబ్బాయి మనకి ఇన్ఫర్మేషన్ రావడం, పోలీస్ బృందాలు ఒక 5 బృందాలు రంగంలో దిగడం, పోలీస్తో పాటుగా టాస్క్ ఫోర్సు, సైబర్ సెల్, సిసిఎస్ అందరూ కూడా దీంట్లో యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకొని వితిన్ 24 అవర్స్లో డాక్టర్ గారిని రక్షించడం జరిగింది. ఈజీ మనీ కోసం కిడ్నాప్ గ్యాంగ్ స్కెచ్ చేస్తే వీరి మూలాలు సేకరించారు పోలీసులు. వీరి కాల్ డేటా, ఫేస్బుక్ వివరాలు తీసుకుని ట్రేస్ చేశారు పోలీసులు. 24 గంటల్లోనే కిడ్నాప్ బ్యాచ్ కథ ముగిసిందని చెప్పారు డీసీపీ రాణా. అంటే డబ్బులు కాసుపడి సొసైటీలో ఇప్పుడు ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో, ఎవరైతే డబ్బు ఉంటుందో, ఎవరైతే పెద్ద హోదాలో ఉంటారో వాళ్ళని ఏదో రకంగా అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి ట్రై చేస్తుంటారు. ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించి, టెక్నాలజీ ప్లస్ కన్వెన్షనల్ పోలీసింగ్ కూడా ఉపయోగించి సీసీటీవీ కెమెరాసు, తర్వాత ఈ కాల్ డీటెయిల్స్, తర్వాత సోషల్ మీడియా, అంటే ఎవరైతే ఉన్నారో మన నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫేస్బుక్లో ప్రొఫైల్స్ ఉన్నాయి. మనకు వచ్చిన క్లూస్ని ఆధారంగా ఆ ఫేస్బుక్ ప్రొఫైల్స్ మనం విశ్లేషించి వాళ్ళు ఎవరు అని మనం కనిపెట్టి వీళ్ళని తొందరగా అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడలో కిడ్నాపర్లు, నేరగాళ్ల ఆటలు సాగవని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎలాంటి కేసునైనా సీరియస్గా తీసుకుని వేగంగా స్పందిస్తున్నారు. టెక్నాలజీకి పోలీసింగ్ను జోడించి ఘరానాల ఆట కట్టిస్తున్నారు బెజవాడ పోలీసులు.